జగ్గయ్యపేట కార్మికులలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన మాట్లాడదాం. సరే, ఎలా చూడాలి 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఏం చేశారంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ప్రతిపక్షం ప్రతిసారి ఆరోపిస్తుంది కార్మికులను నిండా ముంచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నిన్న జరిగిన మేనిఫెస్టోలో కూడా వాళ్ళు అదే అంశాన్ని చెప్పిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ఆంధ్రులకి అన్ని రంగాల్లో న్యాయం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కేవలం చంద్రబాబు నాయుడు మసిబూసి మారేడికాయలాగా ఏదో అరవకొరవ ఇచ్చేవాడు, నేను అది ఇచ్చా ఇది ఇచ్చా అనేవాడు. కేవలం కార్మికుల పేరున ఏదో ఒకటి ఇచ్చేవాడు. డెలివరీ అప్పుడు డబ్బు ఇచ్చేవాడు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చేవాడు డెలివరీ అప్పుడు. యాక్సిడెంట్ డెత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఆయన ఇచ్చిందల్లా కార్మికులకు ఇచ్చింది ఎవరన్నా పిల్లలు పుడితే డబ్బు ఇచ్చారు. మనం దానికి 10,000 బదులు మనం 1,00,000 రూపాయలు పైగా ఇస్తున్నాం. అన్ని రకాలుగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, ఒక కార్మికుడు ఇంట్లో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఒకటి ఇచ్చుంటే మనం 10 ఇచ్చాం. అలా కార్మికుడికి అందరికీ కూడా సమన్యాయం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ మేడే సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో కార్మిక నగరాన్ని ఒకటి ఏర్పాటు చేశాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కార్మిక సంఘాలు 1వ తారీఖు వస్తే వారు మీటింగ్ వేసుకుంటారు. ఆ 1వ తారీఖు మీటింగ్ వేసుకోవాలంటే చెట్టు కిందో పుట్ట కిందో ఎవరి షాప్ ముందో పెట్టుకోవాలి. అటువంటిది వారి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక కార్మిక నగరాన్ని ఏర్పాటు చేసి 14 సంఘాలు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 14 సంఘాలు, బిల్డింగ్ వర్కర్స్ కానీ, కార్పెంటర్ వర్కర్స్ కానీ, పెయింటర్స్ వర్కర్స్ కానీ, టైలర్స్ వర్కర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ వర్కర్స్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఉన్న 14 సంఘాలకి కార్మిక నగరం ఏర్పాటు చేసి వారికి స్థలాలు ఇచ్చి ఇవాళ ఆఫీసులు కట్టించి ఏర్పాటు చేశాం. సార్, మేనిఫెస్టో చూసారు. నేను మేనిఫెస్టోలో కనీసం బీజేపీ నాయకులు వేదిక మీద ఉన్న మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. మేనిఫెస్టోలో కూడా బీజేపీ ఫోటో కూడా లేదు, కూటమి మేనిఫెస్టో అన్నారు. ఇది ప్రజా సంక్షేమానికి అడుగు అని చెప్పారు. ఇది చాలా చెప్పిన పరిస్థితి. మీరేం చెప్తారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చూడండి, అక్కడ నామినేషన్ చేసిన ర్యాలీలో ఎక్కడ కూడా బీజేపీ జెండా లేదు. బీజేపీ జెండా పెట్టుకోవద్దని చెప్తున్నారు. పెట్టుకునే ధైర్యం కూడా లేదు టీడీపీ నాయకులకి. ఇవాళ మా దగ్గర తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ వేశాడు, ఎక్కడ బీజేపీ జెండా లేదు, బీజేపీ నాయకులు ఎవరు లేరు వేదిక మీద. కాబట్టి ఇవాళ బీజేపీని కేవలం నరేంద్ర మోడీ దగ్గర హవా కోసం మద్దతు ఇస్తున్నారు తప్ప నిజంగా బీజేపీ అంటే వారికి ప్రేమ లేదు. బీజేపీ అంటే వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడ కూడా మద్దతు ఇస్తున్నారు కనపట్ల. 5 ఏళ్లలో సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? ఒకవేళ మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఇచ్చే భరోసా ఏంటి జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకి? ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను అని నేను ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశాం. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాఫలకాలు వేశాను. 10 సంవత్సరాల క్రితం శిలాఫలకాలు వేస్తే ఆ శిలాఫలకాలు మళ్ళీ శిలాఫలకాలుగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా బిల్డింగ్స్ కట్టలా. నేను వచ్చి మళ్ళీ తిరిగి బిల్డింగ్స్ కట్టాం 10 సంవత్సరాల తర్వాత. బస్టాండ్ పక్కన స్టీల్ ప్లాంట్ నిధులతోటి 2 కోట్లతోటి శంకుస్థాపన చేసాం నేను, ఆ రోజు లగడపాటి రాజగోపాల్. మళ్ళీ 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆ 10 సంవత్సరాల తర్వాత మేము వచ్చి దాన్ని పూర్తి చేసాం, టౌన్ హాల్ని. అలా చాలా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి? చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి టీడీపీ చెప్తుంది. ఆ సమస్యల్ని ఉదయభాను పట్టించుకోలేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఇవాళ ఏ సమస్య పట్టించుకుంటే ఉదయభాను పట్టించుకోండి తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన శ్రీరామ్ తాతయ్య అనే వ్యక్తి ఎక్కడ కూడా 10 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన హయాంలో ఒకటి కొత్త తీసుకొచ్చాను చెప్పనండి. ఇవాళ గురుకుల పాఠశాల దగ్గర నుండి గవర్నమెంట్ హాస్పిటల్ ఆధునీకరణ చేయడం కానీ, చెరువు అభివృద్ధి కానీ, టీటీడీ కళ్యాణ మండపం కానీ, విశాఖపట్నం స్టీల్ టౌన్ హాల్ కానీ, రైల్వే ప్యాసింజర్ లైన్ కానీ, కృష్ణానది మీద బ్రిడ్జి కానీ అన్నీ ఈ 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశాం. అంటే జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ సభ పెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది సభ? ఎటువంటి హామీలు ఇవ్వచ్చు అనుకుంటున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోని భగవద్గీత అన్నారు, మేనిఫెస్టోని ఖురాన్ అన్నారు, మేనిఫెస్టోని బైబిల్ అన్నారు. అన్ని రకాల హామీలు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఆయన్ని ఓన్ చేసుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడిని ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మట్లా. ఎందుకంటే 600 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నెరవేర్చలేపారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పిలుపు ఇవ్వగానే లక్షలాది మంది
మరి తరలి వస్తున్నారంటే వాళ్ళు సిద్ధం సభలు చూసాం. ఒక సభ కన్నా ఒక సభ పెంచి వస్తున్నారు అంటే ఆయన నమ్మకం ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. పూర్తిగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేసిన ఘనత తనకే దక్కుతుందంటే చెప్తున్నారు. ప్రతిపక్షం అనేక విమర్శలు చేసినా ఆ విమర్శలు పట్టించుకున్నాం. ఖచ్చితంగా నేను ప్రజల్లో ఉంటాను, ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చామో హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరతాం, అది ఒక్క వైసీపీ వల్లే సాధ్యమవుతుందంటే కూడా ఉదయం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, జగ్గయ్యపేట నుంచి.